రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ఉచితంగా పౌష్టికాహారం అందించే పథకానికి గండిపడింది. పోరుమామిళ్ల గిరినగర్ 2వ అంగన్వాడీ సెంటర్లో కుల్లిన చెడిపోయిన పాలు, దేనికి పనికిరాని పౌష్టికాహారం దర్శనమిచ్చాయి. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు, గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం కుల్లిపోయి కనిపిస్తుంటే మరి సూపర్వైజర్లు, సిడిపిఓలు ఎక్కడ పర్యవేక్షించి పట్టించుకోకపోవడంతో గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అందవలసినటువంటి పౌష్టికాహారం ఎందుకు పనికి రాకుండా కుల్లిపోయి దుర్వాసన వస్తుంది. 40 రోజులకు పైగా అంగన్వాడీ వర్కర్లు తమకు జీతాలు పెంచాలని ధర్నాలు, దీక్షలు చేపట్టడంతో విధులకు హాజరు కాలేదు. ఈ సమయంలోని పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, బిడ్డలకు అందవలసినటువంటి పౌష్టికాహారం ఎందుకు పనికి రాకుండా భారీ నష్టం వాటిల్లిందని పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వానికి భారీ గండి పడింది. పాలు, చెక్కీలు, ఖర్జూరాలు కులిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే అధికారులు మాత్రం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. వివరణ కోసం సిడిపిఓ, సూపర్వైజర్లను అడిగేందుకు ప్రయత్నించగా ఎవరూ కూడా అందుబాటులో లేరు. వచ్చిన వెంటనే పంచాలి ఓ చోమడానికి చెప్తుంటే